ఒప్పుకుని కన్నీరు కార్చి తన తల వెంట్రుకలతో తుడిసి క్రీస్తుని తన అధికారిగా తన ప్రభువుగా పౌలు చూసారా? పౌలు ఎలాంటోడు తెలుసా? చెప్పండి, పౌలు ఎలాంటోడు? ఎవరినైతే ద్వేషించాడో, దూషించాడో, ఎవరిని వెంబడిస్తున్న వాళ్ళని చంపాడో ఆయనే సడన్గా ప్రత్యక్షమాడు. గాడ్ విల్ డూ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఆమేన్. అది పూర్తిగా దేవుని పని. పౌలు ప్రమేయం దాంట్లో ఎంత కూడా లేదు. ప్రియ సోదర సోదరి, దేవా నువ్వే చేయగలవు దేవా, నేనేమీ చేయలేను అని అన్నట్టే అది ఆయనకి సమర్పించుకోవడం అంటే. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ గుండెలు తెరిచి, హృదయం తెరిచి, ప్లీజ్ పరిశుద్ధ ఆత్మదేవుడు తెరుస్తూ ఉన్నప్పుడు నేను తెరవును, నేను వదలను పాపాన్ని, నేను ఉగ్రతలోనే ఉంటానని అనకండి. ఇస్కరియోతు యోధ అలాగనే ఆఖరికి నశించిపోతున్నాడు. ఎంతోమంది అమ్మా 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 ఈ లోకమంతా ఎటువైపు చూస్తుంది తెలుసా? నాశనం వైపు వెళ్ళిపోతుందమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అమ్మా 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 ప్లీజ్. ఆ ఉగ్రత క్రీస్తు నీ బదులు అనుభవించాడు. యేసయ్య ప్రేమను చులకనగా చూడు. యేసయ్యను స్వీకరించు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తుతో బ్రతికించెను. క్రీస్తు నందు ఇన్ క్రైస్ట్ విత్ క్రైస్ట్ దేర్ ఈస్ నో అదర్ వే ఆఫ్ సాల్వేషన్ అదర్ దెన్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా నీకు వేరే దిక్కు లేదు నాయనా. నేను ఎలా గ్రహించగలను నేను రక్షింపడ్డాను? లేదు, వెరీ సింపుల్. నువ్వు ఇంకా లోక మర్యాదను అనుసరిస్తున్నావా? నువ్వు ఇంకా నీ శరీర కోరికలు, నీ మనసు యొక్క ఆలోచనలే వింటున్నావా? నువ్వు దేవునికి అవిధేయుడిగా ఉన్నావా? ఇంకా యు నీడ్ టు బి సేవ్డ్. నువ్వు రక్షింపడాలి అర్జెంటుగా. ఒక మాట చెప్తున్నాను, నేను ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్తున్నాను. ఏ మనిషి అయితే రక్షింపబడతాడో ఆ మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. నువ్వు మారలేదంటే నువ్వు రక్షింపబడలేదు. డోంట్ ఫేక్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అది సాతాను మోసం.